ఆన్లైన్ లోన్ల ఈవీఎంలు చెల్లించలేక యాప్ల నిర్వాహకుల ఒత్తిడితో దివ్యాంగుడన్న రేషన్ డీలర్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా చల్లగిరి ఘటనలో జరిగింది. గుడిసెల పైడియా ఆన్లైన్లో రుణాలు తీసుకున్నాడు. ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ల నిర్వాహకులు ఒత్తిడి చేశారు. దీంతో రేషన్ షాప్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రవణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ టీడీ కాలనీలో ఈ నెల 19న జరిగిన చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన అంబర్పేట పోలీసులను ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్రావు అభినందించారు. అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీ కాలనీలో నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన దొంగలు లాక్కెళ్లారు. ఉప్పలకు చెందిన గడ్డం సునీత్ కుమార్, పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డీసీపీ చెప్పారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో చాముండేశ్వరినాథ్ దర్శించుకున్నారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయన వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్కి ఇండియా చేరుకుని వరల్డ్ కప్ గెలుస్తుందని చాముండేశ్వరినాథ్ ధీమాగా చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గట్కేసర్ ఏపీటీసీ గడ్డం మహేష్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని ఏసీపీ చక్రపాణి తెలిపారు. మహేష్ హత్యకు కొన్ని రోజుల ముందు గొడవ జరిగిందని ఆయన చెప్పారు. సమీప బంధువులు మహేష్ను హతమార్చారని ఏసీపీ వెల్లడించారు. మహేష్కి చెందిన రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఈ నెల 17న కర్రలతో వారు కొట్టి చంపారని చెప్పారు. నిందితులను గుర్తించి విచారిస్తే హత్య విషయం బయటపడిందన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలేకు మంత్రి పదవి దక్కాలని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ నాయకులు పొర్లు దండాలు పెట్టారు. ముందుగా వారు పాదయాత్రగా వైకుంఠ ద్వారం వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. తర్వాత మెట్ల మార్గంలో కొండపైకి నడిచి వెళ్లి ఆలయం ముందు పొర్లు దండాలు పెట్టారు. తెలంగాణలో 20,000 లీటర్ల ఉచిత మంచినీటి సరఫరాను కంటోన్మెంట్ సెగ్మెంట్లో అమలు చేయాలని బీజేపీ నేతలు భానుక నర్మదా, ఆరేపల్లి పరశురాం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటోన్మెంట్పై చిన్నచూపు చూస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని వారు మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, దేవేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ను ప్రతి సోమవారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను అధిక ప్రాధాన్యమిచ్చి వేగంగా పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. వచ్చిన దరఖాస్తులను డిజిటలైజ్ చేయాలని అధికారులకు కలెక్టర్లు సూచించారు. పరిపాలనను గ్రామస్థాయికి చేర్చడంలో పంచాయతీరాజ్ శాఖది కీలక పాత్ర అన్నారు. అశోక్ నగర్లోని సెంట్రల్ లైబ్రరీ చౌరస్తాలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను 2,000కు, గ్రూప్ 3 పోస్టులను 3,000కు పెంచాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వెంటనే యూత్ డిక్లరేషన్ ప్రకటించాలని, రాష్ట్రంలో వెంటనే మెగా డిఎస్పీ ప్రకటించాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. వచ్చిన ఫిర్యాదులను మండల అధికారులు, డివిజన్ అధికారుల నుంచి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ కలెక్టర్ అశేష్ సంగ్వాన్ కొత్తవరడికి శ్రీకారం చుట్టారు. ప్రజావాణిలో కలెక్టర్కు నేరుగా వినతులు అందిస్తే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలు నమ్ముతున్నారన్నారు. వికారాబాద్ జిల్లాలో సరిగా వర్షాలు లేక రైతులు పరేషాన్ అవుతున్నారు. పొలాలలో వేసిన విత్తనాలు వర్షాలు లేక మొలకెత్తడం లేదని వారు వాపోయారు. ఒకవేళ కొన్ని విత్తనాలు మొలిచినా ఎండలకు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్యాచారం, కొట్టిముక్కల గ్రామాల్లో పలువురు రైతులు వర్షాలు కురవాలని బొడ్డురాయిపై నీరు పోసి ప్రార్థించారు. ఏలూరు జిల్లా చంద్రపూడిలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లో ఉన్న రోగులను పలకరించి వారి పరిస్థితి తెలుసుకున్నారు. వైద్యులతో ఎమ్మెల్యే మాట్లాడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. హాస్పిటల్లో వివిధ విభాగాల వైద్యులతో మాట్లాడి ఎక్విప్మెంట్, మందుల కొరత గురించి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని, ఇండ్ల వద్ద కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.